ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ కుటుంబాలు బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని మాటలు వినడానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లింక్ని మీరు కూడా షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ లింక్ని మీ స్నేహితులకు తెలియచేయండి. ముందుకు వెళ్దాం. దేవుని మాటలు విని మేలులు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 23వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. 23వ వచనంలో, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాని విడిచిపోమ్మని దానిని గద్దింపుగా అపవిత్రాత్మ వాని విలవలాడించి కేక వేసి వాని విడిచిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరంలో, అంటే ప్రజలందరూ కూడుకొని దేవుని మందిరంలోకి వెళ్ళాడు. మనము కూడా దేవుని మందిరములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మరి నిన్న మీరంతా కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మేము కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గనుక ఇంకా దేవుని మందిరంలో మనకు దీవెనలు, ఆశీర్వాదాలు మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో ఒక అద్భుతమైన, సర్వోన్నతమైన మహిమ ప్రభావములు మనకు అందించబడతాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మరి ఆయన వాడుక ఏంటంటే సమాజ మందిరంలోకి వెళ్ళటం. అంటే సమాజ మందిరం అంటే మనుషులందరూ కూడా కూడుకునేటటువంటి ఈ స్థలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమాజ మందిరములో ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక దురాత్మ కేకలు వేస్తూ ఉంది.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అపవిత్రాత్మ కేకలు వేసి ఆయన్ని మా దగ్గరికి ఎందుకు వచ్చావు, విడిచి వెళ్ళు అని అదేం చేస్తుందంటే కేకలు వేస్తుంది. అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే వాడిని విడిచిపోని గద్దించాడు. హల్లెలూయా. అప్పుడు అది పెద్ద కేక వేసి గద్దించి వెళ్ళిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం, మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో అనేక లాభాలు ఉన్నాయి. ఆ సమస్య ఏంటంటే ప్రభువారిని చూడంగానే కేకలు వేస్తూ. కాబట్టి చాలామందికి ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళకపోవడం వలన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉండకపోవడం వలన వారు ఏం చేస్తున్నారంటే సమస్యను వారు సమస్య నుండి బయట పడలేనటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దురాత్మ ఆయన చూడంగానే ఏం చేస్తుందంటే వెలవెలలాడించి కేకలు వేస్తూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం కూడా నువ్వు సమస్యల్లో ఉన్న నీవు, ఇబ్బందుల్లో ఉన్న నీవు ఎప్పుడైతే దేవుని సందులోనికి వెళ్తావో, దేవుని మందిరంలోనికి వెళ్తావో అది గ్రహించే వారికి అర్థమవుతుంది. ఆ సమస్యలో ఒక విధమైన గలిబిలి తయారయ్యి అది భయపడి దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఒక వ్యక్తి అది వాస్తవంగా జరిగే సంఘటనలు. ఒక వ్యక్తి భయపడుతూ వచ్చాడు అనుకోండి. భయపడుతూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భయాన్ని తొలగించుకొని వెళ్తాడు. మరి నేను నిన్న వాక్యం చెప్పాను. యెహోషువ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, యెహోషువ నిన్ను నేను విడువను, ఎడబాయను అన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, బలహీనతలో ఉన్నవాడు బలపరచబడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధిని సమీపించినప్పుడు, ప్రభువారి సన్నిధిని సమీపించి ప్రార్థన విశేషాలు కూడా ధ్యానం చేసాం, ఎలా మనం ప్రార్థనలో ఉండాలని. కాబట్టి ఆ భయము, ఆందోళన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏముంటాయండి దేవుని సన్నిధిలో? మరి ఇవి ఏం చేస్తున్నాయంటే నజరేయుడైన యేసు అని చెప్పాలంటే ఆయన్ని మహింపరుస్తూ అవి పారిపోతూ ఉన్నాయి ఆయన గద్దించినప్పుడు. దేవునికి స్తోత్రం. అవునండి, దయ్యములే వణికి ఆయన నమ్ముతూ ఉన్నాయి. మరి దయ్యములు కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. మరి నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసింది. హల్లెలూయా, సాక్ష్యం చెప్తూ ఉంది. మరి దయ్యాలకు గొప్ప నమ్మకం ఉంది ఆయన దేవుడే, వాటికి తెలుసు కూడా. గనుక మనము అవిశ్వాసం కొంత ఉండడం వలన దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందలేకపోతూ ఉన్నాం. మనం దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నాం. దేవుని మేలులను మనం ఏం చేయలేకపోతున్నాం అంటే గ్రహించలేకపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు డౌట్ లేకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు అపనమ్మకం లేకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. మనం చేయగలిగింది ప్రార్థన మాత్రమే. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలంటే ఆయనను సేవిస్తూ ఉండాలి. కాబట్టి ఆయనే సమాజ మందిరంలో ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు మనం ఇంకెంతగా వెళ్ళాలి? దేవుడే వెళ్తూ ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఆయనకు అవసరం లేదు, ఆయన ఎక్కడో ఉండొచ్చు, ప్రజల కొరకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో
అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉండే వారి మధ్యలో ఆయన ఉండేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడంలో నివాసం చేయడం చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో కనబడటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఆ యొక్క అపవిత్రాత్మ ఆయన అది కేకలు వేసినప్పుడు గద్దించాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న భయము, ఆందోళన, ఆటంకములు, సమస్యలు ఏం చేస్తాయంటే పారిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. క్రమంగా ప్రార్థిస్తూ ఉండడం వలన దేవుని కార్యాలు మనం ఏం చేస్తామంటే పొందుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవునితో గడపడం మనల్ని అది ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. దేవుని సన్నిధిలో ఉండడం. మరి పౌలు శీలను మనం చూస్తాం. వారు మధ్యరాత్రి వేళ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి గొప్ప భూకంపం కలిగి వారి సంఖ్యలన్నీ తెగిపోయాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వెంటనే ఏం చేయబడుతుందంటే నీలో ఉన్న ఆటంకములు, సమస్యలు తగ్గే అవకాశం ఉంటూ ఉంది. కానీ తరచుగా దేవుని మందిరంలో ఉండడం వలన ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన యేసుక్రీస్తు పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న వారికి వేయబడిన సంఖ్యలు తెగిపోతూ ఉన్నాయి. ఖైదీలు వింటూ ఉన్నారు. ఖైదీలు ఎప్పుడైతే వింటూ ఉన్నారో వాళ్ళ యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి, పడిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే జైల్లో ఉండే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోమని కాదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు, కానీ వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి అంతే. కానీ వాళ్ళు బయటికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఖైదీల యొక్క వినేటటువంటి ఆ ఖైదీల యొక్క బంధకాలు ఏం చేస్తున్నాయంటే తెగిపోతూ ఉన్నాయి. గనుక నీ బంధకములు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకేం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకేం ఇబ్బందులు పాలవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకేమీ వేదన పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇంకేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. తరచు దేవుని మందిరంలో నివాసం చేయి. దేవుడు నిన్ను దర్శించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ వర్తమానం మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వర్తమానాలు కలుసుకుందాం. దేవుని ఉన్నతమైన కృపాశీర్వాదములు మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.